నిన్న విశ్వక్సేన్ గారి లైలా మూవీ ప్రెస్ మీట్లో పృథ్వీరాజ్ గారు 150 గొర్రెలు 11 గొర్రెలు అని చెప్పేసి అన్నారు. అది ఎవరిని విమర్శిస్తూ అన్నట్టు మీకు అనిపించిందండి? అసలు అలా ఎందుకు మాట్లాడాలి? అతను సినిమా ఈవెంట్కి వచ్చినప్పుడు సినిమా ఈవెంట్లో సినిమా మాటలు మాట్లాడేసుకొని సినిమా గురించి చూసేసుకొని వెళ్ళిపోవాలి. అంతేగాని 11 గొర్రెలు 11 సీట్లు వచ్చినాయి 66 సీట్లు వచ్చినాయి అని అంటాం అతనికి అనవసరం కదా. ఇప్పుడు ప్రస్తుతానికి అలా మాట్లాడొద్దు. ఇప్పుడు అలా మాట్లాడితే అక్కడ ఏం జరిగింది? విశ్వక్సేన్ గారి లైలా మూవీ బాయ్కాట్ చేశారు వైఎస్ఆర్సీపీ నేతలు. అవసరం ఏముంది అలాగా? ఇప్పుడు ఈయన సినిమా మనిషి 30 అప్పుడేదో 30 years ఇండస్ట్రీ అన్నాడు, బాగానే ఉంది. కానీ ఇప్పుడు ఆయన వచ్చి కూడా 30 ఏళ్ళు అయిపోయింది ఇండస్ట్రీకి 30 ఏళ్ళు బట్టి ఉన్న మనిషి ఇండస్ట్రీ ఏంటో తెలియదా? ఇండస్ట్రీలో ఎవరేంటో తెలియదా? తెలుసుకొని ఒక మూవీ ఈవెంట్కి వచ్చి ఇలా మాట్లాడటం. ఇప్పుడు అంత కష్టపడి ఒక హీరో పొజిషన్లో ఉన్నటువంటి విశ్వక్సేన్ గారు ఒక లేడీ గెటప్ వేసి ఎంత కష్టపడి సినిమా చేశారో, ఎంత ఇదిపడి సినిమా చేశారో, ప్రొడ్యూసర్ గారు కష్టపడ్డారు, ప్రతి ఒక్క వర్కరు కష్టపడ్డారు దాంట్లో 24 క్రాఫ్ట్స్లో. అది అలా ఉండాలి. కానీ ఇది కరెక్ట్ అయితే కాదు ఇలా చేయడం. నాకైతే మాత్రం ఇదైతే మాత్రం నచ్చలేదు. ఆయన కొంచెం సైలెంట్గా ఉంటే బాగుంటుంది. ఏదన్నా వస్తే సినిమా గురించి మాట్లాడాలి, అంతేగాని సినిమాని రాజకీయం చేసి రాజకీయాన్ని సినిమా చేసి ఇదంతా మాట్లాడితే ఇప్పుడు ఇక్కడ సినిమా ఆగిపోతుంది. సినిమా ఆపే రైట్స్ ఎవరికి లేవు. సినిమానే, రాజకీయం రాజకీయమే. సినిమా రాజకీయ జోలి సినిమా వాళ్ళు వెళ్తారా? అసలు ఎప్పుడైనా వెళ్ళారా? చేశారా? ఇతనేంటి చిన్న ఒక హీరో, ఒక మంచి హీరో, చిన్నగా ఎదుగుతున్న హీరో, అటువంటి అతను పట్టుకొని ఇలా చేయటం మాత్రం ఆ సినిమాకి వచ్చి అటువంటి సినిమాని పట్టుకొని అటువంటి హీరోని పట్టుకొని అలా చేయటం కష్టం, చాలా బాగాలేదు. నేను కూడా ఒక సినిమా ప్రముఖురాలుగా బాధపడుతున్నాను. కానీ అలా చేయొద్దు. ఎప్పుడు వచ్చిన పని ఏంటో చూసేసుకొని వెళ్ళిపోవాలి. అండ్ పృథ్వీరాజ్ గారు, మీకు తెలియదు ఏముందండి, మీరు అలా మాట్లాడొద్దండి. ఇలా ప్రెస్ మీట్లో విశ్వక్సేన్ గారు నా తప్పు లేకపోయినా సరే నేను సారీ చెప్తున్నాను మూవీ టీం తరపు నుంచి అని చెప్పేసి అన్నారు. ఇప్పుడు ఇందులో విశ్వక్ తప్పు ఏమైనా ఉందంటారా, లేకపోతే మొత్తం పృథ్వీరాజ్ తప్పే అంటారా? అసలు అతనిది ఏమీ లేదు. అసలు అతనికి సంబంధమే లేదు. మరొక హీరో పొజిషన్లో ఉండి ఒక హీరో అలాంటి సారీ చెప్పారు అంటే మరి ఇతను నోరు జారబట్టే కదా, ఇతను టంగ్ స్లిప్ అవ్వబట్టే కదా. ఇతను నోరు కొంచెం అదుపులో పెట్టుకొని సినిమా గురించి మాట్లాడే సినిమా చూసుకొని వెళ్ళిపోయినట్లయితే పని అయిపోయేది కదా. నెక్స్ట్ టైం ఆంధ్రాలో జగన్ గారి ప్రభుత్వం వస్తే పరిస్థితి ఏమంటారు? రాదు.